ఈ భూమి మీద అంటే చాలామంది మీరు చూస్తే చెప్తారు. ఏంటి అంటే దేవుడు అన్ని ఇళ్లలోనూ ఉండలేడు హ్మ్. కాబట్టి ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క అమ్మని అమ్మ పెట్టాడు అని. రూపంలో. అమ్మ రూపంలో. ఆ అమ్మ కడుపు చల్లగా ఉంటేనే బిడ్డలందరూ బావుంటారు. అవును. బిడ్డలు బాగోవడం అంటే కూడా ఇక్కడ ఏంటి అంటే ఇలాంటి అంటే ఈ దేవత కొండ పెట్టుకుని వాళ్ళు చూస్తే మీరు వెళ్తూ ఉంటారు. హ్మ్. హ్మ్. అదేమిటి అంటే ఆ మట్టి మళ్ళీ ఇందాక వారాహిలో చెప్పుకున్నట్టే ఈ మట్టికి అంటే ఇంపార్టెన్స్ ఏంటి అవును. అంటే ఈ ఆషాఢ మాసంలో భూమికి నాగలితో దున్ని మొత్తం అంతా అంటే ఆ అవును. మట్టి ఏదైతే ఉందో దానికి లైఫ్‌లో చాలా ఇంపార్టెన్స్ ఉంది మనకి. హ్మ్. ఎందుకు అంటే అది లేకపోతే మనం అసలు లేము. లేము. కానీ మనకేంటంటే చాలా చూడండి హడావిడి పనుల్లో హ్మ్. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వం. ఇవ్వకుండా మన పని మనం చేసుకునే స్థితిలో ఉన్న మనకి హ్మ్. ఏంటి అంటే ఒక టైంలో దాన్ని కూడా అంటే మనకి అసలు మనం పుట్టడమే ప్రతీదీ పూజ చేయడం నేర్పించేశారు అవును. మన ధర్మంలో. ఎలా అంటే ఏదైనా ఏ సరే మీకు రూపంలో పూజ. అయినా సరే భగవంతుడి ఆరాధన కంపల్సరీ. కంపల్సరీ. హ్మ్. చాలామంది అంటారు ఏంటి అంటే ఇంతమంది దేవుళ్ళెందుకండి అసలు? అవును. హ్మ్. మనకి. చూడు కొంతమంది అంటే వేరే వేరే వాళ్ళు అంటే దేవుడంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా సరే, అవును. దేవుడంటే ఇష్టం ఉన్న వాళ్ళకి అందరూ ఒక్కటే అన్నది హ్మ్. ఖచ్చితంగా అర్థమవుతుంది. నాస్తికులుంటారు. నాస్తికులుంటారు. హ్మ్. అంటే వాళ్ళు పూజ చేస్తున్నాం అనుకునే నాస్తికులనమాట. అవును. ఏం చెప్తారంటే ఇన్ని దేవుళ్ళెందుకు పూజ చేసినప్పుడు అంటారు. అవును. ఇప్పుడు మీరు నేను ఒకటే హ్మ్. అని చెప్తున్నాను.